ఇప్పుడు నేను నా కొడుకో నా కూతురో కూర్చొని 6 సంవత్సరాల కూతురు 7 సంవత్సరాల కూతురు చూస్తాను. నాని అంటే అందరికి ఇష్టం ఉంటుంది. న్యాచురల్ స్టారు ఫ్యామిలీ మొత్తం చూస్తాం. నాన్న ఆ పదానికి అర్థం ఏంటి? ఏదో నాని వాడాడు, టాటూ ఏపించుకున్నాడు ఇక్కడ, అవును. లంజా కొడుకు అని టాటూ. ఈ పదానికి అర్థం ఏంటి అని అడిగితే అది చెప్పాలండి. హ్మ్. అది ఏ ఎమోషన్లో చెప్పారు, హ్మ్. ఆ పదానికి అర్థం ఏమిటి హ్మ్. అని పిల్లలకి వివరించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. అంటే దాన్ని బూతు అది అనకూడదు అలా చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళకి వేరేగా అర్థమైపోయి హ్మ్. హ్మ్. వాళ్ళు ఇంకోలా ఇంకెక్కడో ఎక్స్పోజ్ అయ్యి హ్మ్. దాచిపెట్టి అంటే హిపోక్రటిక్గా బతకటం అనేది మనం చేస్తున్నాం హ్మ్. ముసుగులేయటం ద్వారా. హ్మ్. హ్మ్. అలా హిపోక్రసీలోకి పిల్లల్ని నెట్టేయకుండా కూర్చోబెట్టి వాళ్ళకి సామాజిక పరిస్థితులు హ్మ్. అర్థం చేయిస్తే వాళ్ళు ప్రాపర్గానే వెళ్తారు. హ్మ్. అలా ప్రాపర్గా వెళ్ళకుండా చేయటం కోసం హిపోక్రటిక్గా ఉండమని చెప్తున్నారు వీళ్ళు. హ్మ్. హిపోక్రసీ అక్కర్లేదు అని ఆ గ్లింప్స్లో చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. ఆగ్రహ ప్రకటన అలాగే ఉంటుంది, ఓపెన్గా నెకేడ్గా ఉంటుంది. హ్మ్. అదే ఉంది దానిలో, ఆ వ్యక్తీకరణ ఓకే బాగానే ఉంది. హ్మ్. కానీ ఇదే ఎమోషన్ని ఇదే పద్ధతిలో ఆయన ఇప్పుడు కాకిని ఎలాగైతే ఒక దీనిగా సింబల్ చేసుకున్నారో హ్మ్. ఇదే ఎమోషన్ని సినిమాలో క్యారీ చేయగలిగితే సార్ అది డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. సార్ సినిమాకి ప్యారడైజ్ అయినందుకు ఆ లంజా కొడుకు పెట్టారు కదా, ఆ టైట్లో పెట్టుకుంటే అంటే ఇంకా ఇంకా మీరన్నది ఇంకా డెప్త్కి వెళ్తుంది కదా. ఇప్పుడు పారడైజ్ అనే దాని మీద కూడా రకరకాల ఇప్పుడు త్రిశంకు స్వర్గం అనే మాట విన్నారా మీరు? అవునా. విశ్వామిత్రుడిది. అవును. ఏమిటా త్రిశంకుడు స్వర్గం? త్రిశంకుడు అనేవాడిని వశిష్ఠుడు హ్మ్. శపిస్తాడు. హ్మ్. నువ్వు చండాల జన్మెత్తుతావు అని చెప్పి శపిస్తాడు. హ్మ్. శపిస్తే విశ్వామిత్రుడి దగ్గరికి వస్తాడు ఆయన. వస్తే శపించడానికి చాండాల జన్మే దొరికిందా నీకు, ఎంత దుర్మార్గం కాకపోతే అంటే ఒక రకమైనటువంటి ఆ, నువ్వు నువ్వు ఒక స్పెషల్ కేటగిరీ అని చెప్పి నువ్వు ఫీల్ అయిపోయి నీ ఇష్టం వచ్చినట్టు శపించేస్తావా అని హ్మ్. వశిష్ఠుడితో గొడవకు దిగుతాడు ఈయన. హ్మ్. హ్మ్. దిగి నిన్ను సశరీరుడిగా స్వర్గానికి పంపిస్తాను నేను, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే అక్కడ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. రిజెక్ట్ చేసిన తర్వాత మీరు అంటే వీళ్ళకి ఎవరికి ప్రవేశం లేదు మీ స్వర్గంలో అని చెప్తున్నారా, నేను వీళ్ళ కోసం ఒక స్వర్గం క్రియేట్ చేస్తా అని చెప్పి త్రిశంకు స్వర్గం క్రియేట్ చేస్తాడు ఆయన. ఇది అది అనుకోవచ్చు కదా. హ్మ్. అంటే బాధితుల కోసం ఒక స్వర్గాన్ని క్రియేట్ చేస్తాం మేము అనే ఉద్దేశంతో ప్యారడైజ్ అని పెట్టి ఉండొచ్చు కదా అతను, హ్మ్. ఆ డైరెక్టరు. దీనికి పౌరాణిక రెఫరెన్స్లు ఉన్నాయి కదా మన జీవితాల్లో. ఓకే, ఓవరాల్గా మీరు ఆ పదాన్ని సమర్థిస్తారు. ఆ పదాన్ని ప్యారడైజ్ అనే టైటిల్ని జస్టిఫై చేయొచ్చు. హ్మ్. మీరు చెప్పినటువంటి ఆ లజ్జా కొడక అనేటువంటి పదాన్ని కూడా జస్టిఫై చేయవచ్చు. హ్మ్. తప్పేం కాదు. తప్పేం కాదు. తప్పని నేను నిర్మోహమాటంగా అనుకోవడం లేదు. ఇందులో ముసుగులేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఇంకో మాట అన్నారు మీరు, నాని ఇప్పటిదాకా న్యాచురల్ స్టారు ఏదో పక్కింటి కుర్రోడు పాత్రలు చేశాడు అని. అవును. ప్రతి హీరో కూడా తన కెరియర్లో విభిన్నమైనటువంటి పాత్రలు చేసుకుంటూ పెడితే తప్ప వాళ్ళ కెరియర్ సుదీర్ఘంగా నడవదు. హ్మ్. అలా నడిపించడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈ తరహా క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడు. ఆ మధ్య వి అనే సినిమాలో అవునండి. విలన్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకటి చేశాడు ఆయన. చేశాడు. అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేటువంటిది ఒకటి ప్రజల్లో యాక్సెప్టెన్సీ తెచ్చుకోవటం, అలా కెరియర్ డ్రైవ్ అవుతుంది. సార్ ఈ మధ్యకాలంలో వస్తున్న ఏదైతే ఉందో కథలు కేజీఎఫ్ కానీ తర్వాత పుష్ప కానీ, ఎందుకంటే హీరోనే విలన్ రోల్ చేస్తాడు, నెగిటివ్ రోల్ చేసిందే ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. వైస్ ప్రెసిడెంట్ గారు కూడా అన్నాడు రీసెంట్గా వచ్చిన ఇప్పుడు 2 రోజులు 3 వెంకయ్యనాయుడు గారు మాజీ ఆయన కూడా డైరెక్టర్ల క్లాస్ చెప్పాడు. చెప్పారు హీరోలల్లా విలన్ అయిపోతున్నారు, నెగిటివ్ షేడ్ ప్రభావం సమాజం మీద ఎక్కువ పడుతుంది, అటువంటి సినిమాలు తీస్తేనే ఆడుతున్నాయి అన్నారు. ఆ ఇంపాక్టేనా ఈ ఈ లంజా కొడుకు డైలాగ్ లేదండి, కాదా? లేదు లేదు, అది ఆయన కూడా ఒక భ్రమలో నుంచి మాట్లాడాడు. వెంకయ్యనాయుడు గారు కూడా నేను విన్నాను అది. ఇప్పుడు దీవార్ అని ఒక సినిమా వచ్చింది భారత చలనచిత్ర చరిత్రలో, అమితాబ్ బచ్చన్ గారు నటించినటువంటి సినిమా. సలీం జావేద్లు దానికి కథా రచయితలు. స్క్రీన్ అని ఒక పత్రిక ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది, అది ఆగిపోయిన పత్రిక. దానిలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పుడు ఆ సినిమా రిలీజ్ టైంలో. మీరు ఒక స్మగ్లర్ని హీరోగా ఎలా చూపిస్తారు అనే ప్రశ్న వచ్చింది వాళ్ళ ముందుకి. వచ్చినప్పుడు వ్యవస్థ మీద భ్రమలు తొలగిపోతున్న టైంలో ఇలాంటి వాళ్ళే హీరోలు అవుతారు అని చెప్పాడు ఆయన. ఎవరు? జావేద్ అఖ్తర్ చెప్పాడు ఈ మాట. అది శిరోధార్యం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అందరూ మననం చేసుకోవాల్సినటువంటి మాట అది.
వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయిన సమయంలో, వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయిన సందర్భంలో ఉన్నామని ఆయన 74లో చెప్పాడు. ఓకే. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన సినిమాల్లో స్వతంత్ర పోరాట ఘట్టాలని చెప్పడమే సాంఘిక సినిమాల పరమావధిగా నడిచింది కొంతకాలం. ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకి ఏ రీతిగా ఏ సేవలు చేస్తాయి, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాటి మీద అనేదే సినిమాల్లో నడిచింది. మన ప్రభుత్వాలు మన జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాయి, ఉందిలే మంచి కాలం ముందు ముందున లాంటి పాటలతో నడిచాం మనం. ఈ భ్రమలు ఇవన్నీ భ్రమలు అనే విషయం 67 నాటికి అర్థమైపోయింది. అర్థమైపోయి తిరుగుబాటు తత్వం మొదలైంది. ఆ తిరుగుబాటు తత్వంలో నుంచి ఇలాంటి కథలు మొదలైనాయి. ఇది సామాజిక నేపథ్యం. వ్యవస్థల మీద ఎప్పుడైతే నమ్మకం సడలిపోతుందో అప్పుడు అక్కడ ఏంటి, ఆ సినిమా పుష్ప స్టోరీయే దీవార్. దీవార్కి పుష్పకి, దీవార్ నుంచి ఇన్స్పైర్ అయి చేసినటువంటి సినిమానే పుష్ప. ఓకే. కూలీగా మొదలవుతాడు అతను పోర్ట్లో, మొదలై అండర్ వరల్డ్ డాన్ అవుతాడు అమితాబ్ బచ్చన్. కేజీఎఫ్ కూడా అదే స్టోరీ కదా సార్, ఇదే లైన్ అదే. జావేద్ అఖ్తర్ ఏ లైన్ అయితే ఇచ్చాడో ఆ రోజున ప్రపంచానికి, ఓకే, అదే లైన్ మీద ఇప్పటికీ నడుస్తోంది కథ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు విలువలు పతనమైన అంటున్నారు. నిజానికి దీవార్ కంటే అదే టైంలో కొంచెం ఒక సంవత్సరం అవతల వచ్చినటువంటి ఇంకో సినిమా ఉంది తెలుగులోనే, దేవుడు చేసిన మనుషులు అని. అందులో నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి పాత్ర కూడా స్మగ్లర్ పాత్రే. ఓకే. పైగా ఆయన దేవుడి విగ్రహాలని, ఇక్కడ యాంటిక్ పీసెస్ని విదేశాల్లో వ్యాపారం బాగుందని స్మగుల్ చేస్తాడు అక్కడ. ఇది ఆయన క్యారెక్టర్. అయితే ఆయన అలా మారడానికి కారణాలు ఏమిటి, దీని మీద వేరే కథ నడుస్తుంది, గొడవ వేరు. కానీ ఆయన చేసిన క్యారెక్టర్ ఏమిటి, అదే కదా, స్మగ్లర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఎదురులేని మనుషులు ఆయన చేసిన క్యారెక్టర్ ఏమిటి, అది కూడా చట్టబద్ధమైన పాత్ర ఏం కాదు. వీటి తర్వాత ఎప్పుడో అడవి రాముల్లో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపించాడు. దానికంటే ముందే ఈ క్యారెక్టర్లు చేశాడు ఆయన. అంటే ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పోలిక తెచ్చాడు. అడవి రాముడు టైంలో విలువలు ఉండేవి, అందులో ఫారెస్ట్ ఆఫీసర్ హీరో, స్మగ్లర్లు విలన్లు. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ అనేవాడు జోకర్ అయిపోయాడు, వాళ్ళు హీరోలు అయిపోయారు అని మాట్లాడాడు బెంగళూరులో. అంటే ఆయన బెంగళూరులో మాట్లాడాడు కాబట్టి అడవి రాముడు మూలం ఉంది ఒకటి, రాజ్ కుమార్ సినిమా గంధద గుడి అని, దాన్ని ప్రస్తావించాడు ఆయన. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు, రెండు క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్ చేసి రామారావుతో చేయించారు ఇక్కడ. సో ఈ విలువల గొడవ ఎప్పుడూ ఉంది. అంటే కీరవాణి గారు ఒక అద్భుతమైన మాట చెప్పేవాడు. ఎప్పుడు చెప్పాడు ఇది, ఘరానా మొగుడు సినిమా తర్వాత. ఇప్పుడు ఒకప్పుడు పాటలు చాలా గొప్పవి అని మాట్లాడుతూ ఉంటారండి. నేను బలంగా నమ్ముతున్నాను 30 సంవత్సరాల తర్వాత బంగారు కోడి పెట్ట పాట అద్భుతమైన సాహిత్యం, అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం ఉండేవి ఆ రోజుల్లో అని చెప్పుకుంటారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు అన్నాడు. అంటే 50 ఏళ్ల తర్వాత ఏదైనా మంచిది అనుకోవటం తప్పు. అంటే అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగాలేదు. మంచి అప్పుడు ఉంది, చెడు అప్పుడు ఉంది. ఇప్పుడు మంచి ఉంది, చెడు ఉంది. దీన్ని పట్టించుకోకుండా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఆయన వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారి కంటే ముందు అదే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంత మాత్రం చేత ఇప్పుడేవో విలువలు లేని సినిమాలు వస్తున్నాయని కాదు. అప్పుడు దీవార్లు ఉన్నాయి, ఇప్పుడు పుష్పాలు ఉన్నాయి. అలాగే అప్పుడు పదేరు పాంచాలీలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నటువంటి గొప్ప సినిమాలు కూడా ఉన్నాయి. లేవని ఎలా చెప్తారు? మన 35 అనే సినిమా అద్భుతంగా తీశారు కదా వాళ్ళు, జనాలందరూ కనెక్ట్ అయ్యారు కదా. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. దాన్ని మాట్లాడాలి, అంటే ఒక బ్రాడర్ సెన్స్లో మాట్లాడాలి, కానీ కార్నర్ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు పర్టికులర్గా మనం నాని సినిమా ప్యారడైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఒక కింది కులాల ఆగ్రహ ప్రకటనగానే నేను చూస్తున్నాను దాన్ని. ఇదే నిజాయితీతో వాళ్ళు సబ్జెక్టుని అదే పద్ధతిలో డీల్ చేయగలిగితే ఇది తెలుగు సినిమాలో ఒక కొత్త ధోరణికి నాంది పలికిన సినిమాగా మనం చూడొచ్చు. ఇప్పటికీ చాలా గ్రామాలలో లోపలికి వెడితే అంటే భూస్వాములు కింది కులాల మీద, భూస్వామ్య కులాలు కింది కులాల మీద జరిపేటువంటి సెక్షువల్ దాడులు, ఆ దాడుల వలన తల్లులైపోయిన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, వాళ్ళు వదిలేస్తారు.
కొంతకాలం ఆశ్రయిస్తారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీళ్ళని చంపేయాలని కూడా ట్రై చేస్తారు. ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి ప్రపంచంలో. వాటి గురించి మాట్లాడదలుచుకున్నారు. ఇదే టాపిక్ని ప్రాణం ఖరీదు అనే సినిమాలో క్రాంతికుమార్ గారు కూడా మాట్లాడాడు. కాకపోతే ఆయన కొంచెం గౌరవప్రదంగానే మాట్లాడాడు. ఓకే. వీళ్ళు కొంచెం రూట్స్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అంటే వాడుక భాషే అంటాం కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి చాలా అగ్రెసివ్ డైలాగ్ అది. అంటే వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. అది ప్రపంచాన్ని తిట్టట్ల. తిట్టు అనేది అవతల వాడిని మీద ఉపయోగించేది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్లిమ్స్ మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు అనేటువంటి గొడవ ఉంది అక్కడ. వాళ్ళు ఎవరిని తిట్టట్లా. అదే ఆవిడ తన కొడుకు గురించి తాను చెప్పుకుంటోంది. ఇది కదా పట్టించుకోవాలి. బూత్ అని ఎలా మాట్లాడతారు? అంటే బూత్ అని నీతి చెప్తున్న వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకని అది ఓకే, అది జెన్యూనే. సినిమా ఇంత నిజాయితీగా ఉండాలని ఆశిస్తున్నాను నేను.